దేవుడే నీకు సహాయము చేయగల సమర్థుడు. కీర్తనాకారుడు 121వ కీర్తనలో ఈ విధంగా రాశాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. మొదట ఇది వింటున్న నీవు ఈ దినమున ఎటువైపు సహాయం కోసం చూస్తున్నావు? నీ జీవితంలో నీకు కొండంత సాయం చేస్తారని మనుషుల వైపో, లేదా డబ్బు వైపో, లేదా నీ సామర్థ్యం వైపో చూసుకుంటున్నావేమో. నీతో ఈ మాట కీర్తనకారుడు రాస్తున్నాడు. యెహోవా వలన మాత్రమే సహాయము కలుగును. నీకు సహాయం కలుగుతుందని నువ్వు ఎవరి మీదైనా దేని మీదైనా ఆధారపడడానికి ఆయన ఒప్పుకోడు. కేవలం ఆయన మాత్రమే నీకు సహాయకుడిగా ఉండడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఆయనతో పాటు ఏ డబ్బును ఏ మనుషులను చేర్చకుండా ఏకగ్రీవంగా సంపూర్ణంగా ఆయనను మాత్రమే ఆధారం చేసుకో. 2వ వచనము 2వ భాగము, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. నీ సామర్థ్యం, నీవు కలిగిన వాటి సామర్థ్యం, నీతో ఉన్నవారి సామర్థ్యమునకు పరిమితులు ఉండొచ్చు గాని యెహోవా దేవుని యొక్క సామర్థ్యము ఎటువంటిదంటే ఆయన చేతుల్లో భూమి ఆకాశములు ఉన్నాయి. సమస్తమును ఆయన స్వాధీనంలో ఉన్నవి. ఆయన చెయ్య దాటి ఏ పరిస్థితి, ఏ సమస్య, ఏ మనిషి వెళ్ళలేడు. ప్రతి పరిస్థితి, ప్రతి మనిషి యొక్క ప్రాణము ఆయన చేతిలోనే ఉన్నవి. ఆఖరిగా 3, 4 వచనములు, ఆయన నీ పాదమును తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మూడవదిగా, నీ జీవితంలో నీకు రిగ్రెట్స్ అనగా కొన్ని విచారాలు లేదా సాధించలేకపోయిన నిరాశలు ఉండొచ్చు. కానీ ఈ విషయం విను, నువ్వు ఏది సాధించినా లేకపోయినా, ఎవరు నీతో ఉన్నా లేకున్నా, నీ కాలు జారకుండా ఆయన తన కన్ను ఆర్పకుండా నిన్ను ప్రేమించే దేవుణ్ణి మాత్రం నువ్వు సంపాదించుకున్నావు. నీ జీవితంలో ఏ దారి నుండి ఎవరి నుండి నీకు ఆనందం రాకపోయినా పర్వాలేదు, ఒక్కసారి యెహోవా వైపు చూడు. ఆయన కన్నా గొప్ప ప్రేమికుడు లేడు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.